ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజానీకానికల్లా తెలియజేయడం విషయం ఏమనగా గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారు ఢిల్లీ నుంచి 10వ తారీఖు హైదరాబాద్కు వస్తున్నాడు. ఈ సందర్భంగా యావత్తు ఎంఆర్పీఎస్లలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున జన సమీకరణ ద్వారా ఆయనకు స్వాగతం పలకడానికి పోతున్నారు హైదరాబాద్కు. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా యావత్ బుడగజంగాల ప్రజానీకాలుగా తెలియజేయడం విషయం ఏమనగా ఏబిసిడి ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ సాధించి మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు కాలు పెడుతున్న సందర్భంగా భారీ ఎత్తున ఆయనకు ర్యాలీ ఊరేగింపు అనేది ఉంది. ఆ సందర్భంలో మన బుడగజంగాల జాతి తరఫున కూడా మనం కూడా గుమ్మెడి తాంబూలతోని ఆయన స్వాగతం పలికితే ఖచ్చితంగా విజయం సాధించాడు. ఆ విజయంలో కూడా మన బుడగజంగాల యొక్క లబ్ధి కూడా ఉంది. మనకు కూడా దాంట్లో న్యాయం మనకు వాటా కూడా మనకు వచ్చే విధానం ఉంది. కాబట్టి సహకరించి ఇన్ని ఏళ్ల 30 ఏళ్ల పోరాటం చేసి ఆర్మీసలు కృషి చేసి ఈ రోజు విజయం సాధించుకుని వచ్చినటువంటి సుప్రీంకోర్టులో విజయం సాధించుకుని అడుగు పెడుతున్నటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి స్వాగతం పలకడానికి మనం కూడా గౌరవ తాటికూర నారాయణ గారికి ఇతరేమి అదేవిధంగా వన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారికి ఇతరేమి స్వాగతం పలికి మన యొక్క ఉనికిని మన యొక్క మద్దతును కూడా ఆయనకు తెలియజేసుకున్నప్పుడే ఆ విజయం సాధించిన వాళ్ళకి వారి ఊరేగింపులో మనం పాల్గొన్నప్పుడు మన గుమ్మెడి తామరతోని ఆయన కూడా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మనం కూడా దాంట్లో బాటలో ఆ యొక్క విజయ బాటలో మనం కూడా బాధ్యులుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బుడగజంగాలందరూ కూడా 10వ తారీఖు చెలో హైదరాబాద్ కు భారీ ఎత్తున బుడగజంగాలు కూడా మనం కూడా గుమ్మెడి తామలతో పాల్గొనాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే ఇది తెలంగాణ ఆంధ్రలో ఉన్న బుడగజంగాలు కూడా నేను ఒక అప్పీల్ చేస్తున్నాను. దయచేసి ఇట బేడబుడజం హక్కుల పోరాట సమితి అయితేనేమి, బేడబుడజం సంక్షేమ సంఘం అయితేనేమి, బేడబుడజం హక్కుల దండ అయితేనేమి ఏ యొక్క సంఘాలు పెట్టుకున్నా నిరంతరం మందకృష్ణ కాడ పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి మన జాతి బిడ్డ గౌరవ శ్రీ తాటికొండ నారాయణ గారు ఒకరే అని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి మందకృష్ణ మాదిగ అన్న గారి యొక్క అడుగుదాడల్లో పనిచేసినటువంటి వ్యక్తి 30 ఏళ్ల పోరాటాల్లో భాగస్వామ్యమైనటువంటి మన జాతి బిడ్డ. అతని పిలుపు మేరకు అతను కూడా నాయకత్వం బలపరుచుకొని తాటికొండ నారాయణ గారి నాయకత్వం బలపరుచుకొని మనం కూడా ఆ యొక్క భారీ ఊరేగింపులో భాగస్వామ్యం కావాలని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజా కమ్యూనిటీ లీడర్స్ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దీంట్లో తారతమ్యతలు వద్దు, భిన్న విధానాలు వద్దు. ఎవరు ఎక్కడ పని చేసినా ఆ పని చేసే వ్యక్తులకే మనం వండి తెచ్చే విధంగా ఉండం. అప్పుడే మన జాతిని కాపాడుకునే వెళ్తాం. కానీ స్వార్థంతో లీడర్ నేనే ఉండాలా, నేనే ఉపకులాలు, నేనే చేశాను, నేనే ర్యాలీ చేశాను, సైకిల్ యాత్రలు చేశాను, పాదయాత్రలు చేశాను, మందకృష్ణంబడి పాల్గొన్నాను అని కలబోలు మాటలు వద్దు. ఎవరికైతే ఆ నాయకత్వంలో పనిచేసి ఆర్టీసీలు పనిచేసినో అది నిజాయితీగా మనం కూడా కొనియాడి మన నాయకుడిని మనం బలపరచుకోవడమే మన దృఢ సంకల్పం. అది నీతి నిజాయితీగా మన యొక్క ధర్మం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అది నాయకత్వం పనిచేసే లీడర్ వ్యవస్థలో కూడా ఇది గమనించాలి. ఎప్పటికైనా ఒక మాట చెప్తారు, సమాజంలో చట్టంలో గాని సమాజంలో గాని ఎక్కడైనా నిజాయితీని వాస్తవాలు గాని కేంద్రీకరించి సమాజానికి తెలిసినప్పుడే బాగుంటుందని చెప్పి మన పాఠ్య పుస్తకాలలో కూడా పిల్లలు చదివేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు. కానీ కలబోలు మాటలు ఎవరో పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విధానాలు చెప్తే చరిత్రను ఉక్కిరీకరించినట్టు ఉంటదని ఎంత వాస్తవాలు సమాజంలో పాఠ్య పుస్తకాలు అయితే పిల్లలకైతే మనం నేర్పుతామో ఆ విధంగానే కూడా నేను లీడర్ వ్యవస్థ కూడా ఇరు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బుడగజంగాల లీడర్ వ్యవస్థ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ఈ మందకృష్ణ మాదిగ అన్న గారి కాడ పనిచేసిన ఏకైక వ్యక్తి గౌరవ శ్రీ తాటికొండ నారాయణ గారికి అని కూడా మన అందరికీ తెలుసు. మరి అతని నాయకత్వంలో బలపరుచుకొని ఈ వర్గీకరణలో ఇక్కడ తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణలో బి గ్రూపులకు రావచ్చి మన వాటా మనకు మాదిగ సోదరుల నుంచి వ్యతిరేకత రాకుండా మన వాళ్ళు కూడా న్యాయం జరిగే విధంగా అక్కడ తెలంగాణలో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏబిసిడి వర్గీకరణ అయిపోయినప్పుడు బుడగజంగాలు కూడా న్యాయం చేస్తానని చెప్పి గౌరవ మందకృష్ణ అన్న గారు మాట ఇచ్చారు. ఆ మాట మేరకు కూడా మేము కూడా ఇక్కడ ఒత్తిడి తీసుకొచ్చి గౌరవ తాటికొండ నారాయణ ఆధ్వర్యంలోనే అన్న చెప్పిన మాట మేరకు వర్గీకరణ అయిపోయింది. మాకు కూడా ఎస్సీ లబ్ధి చేకూరడానికి పార్లమెంట్ లో చట్టబద్ధంగా చేయడానికి మీ వంతు సహకారం చేసి న్యాయం చేయాలని చెప్పి తెలియజేయడానికి కూడా మేము కృషి చేయడానికి ఉండాలంటే మన నారాయణ గారి నాయకత్వం బలపరుచుకున్నప్పుడే ఆయనైతేనే మన అన్ని విధాలుగా అన్నగారు పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఇద్దరు మాట్లాడగలుగుతాడు. దానికి న్యాయం చేకూర్చే విధానం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా తెలుగు రాష్ట్రాల్లో బుడగజంగాలు రేపు చలో హైదరాబాదు 10వ తారీఖున అన్నకు భారీ ఎత్తున ఊరేగింపుకు కదిలి రావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ బుడగజంగం, జై జై బుడగజంగం, జై జై.